అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి సార్, లైక్ మీరు మీ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా మంచిగా ఉంటాయి, లైక్ కాటన్ కానీ ఇవన్నీ. సో బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ఇస్తున్నారు సో మెయిన్? మెయిన్ అడ్వాంటేజ్ అక్కడ వాల్యూమ్ అండి, ఇంకా నథింగ్ ఎల్స్. ఇప్పుడు వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోలో 100% కాటన్ టీ షర్ట్స్ ప్యాక్ ఆఫ్ 2 విత్ పాకెట్. ఓకే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ గివింగ్, మనం ఇస్తున్న ప్రైస్ కస్టమర్కి 999కి ప్యాక్ ఆఫ్ 2 ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం వాల్యూమ్ పర్చేస్ చేయడం వల్ల మంచి రేట్కి ఇవ్వటం వీలవుతుంది. ఓకే, అందరికీ ఇది వీలు కాదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఎప్పుడు 100% కాటన్ అంటే 100% కాటన్ ఇస్తాం, మిక్సింగ్ చెయ్యను. ఓకే, సో చాలా మంది మార్కెట్లో ఏం చేస్తారంటే 20% పాలిస్టర్ కలపడం, అది ఇది మిక్సింగ్ చేసుకొని రేట్ని వాల్యూ ఫర్ మనీ అని చెప్పి ఇచ్చేది ఉంటుంది. కస్టమర్కి కూడా తెలియదు ఇది కాటన్ ఉందా, దీంట్లో పాలిస్టర్ ఉందా తెలియదు. మనం ప్రతి ప్రోడక్ట్ని కంపల్సరీగా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నప్పుడు ల్యాబ్ టెస్టింగ్ చేపించి దాంట్లో స్పెసిఫికేషన్స్ అంటే దాంట్లో కాంపోజిషన్ ఏముంది అనేది తీసుకొని వెబ్సైట్లో ప్రతి సర్టిఫికేట్ నేను పెట్టింది కూడా ఉంది. ఓకే, సో మెయిన్ రీజన్ ఏంటంటే వాల్యూమ్ అండి. వాల్యూమ్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ సైజెస్ అమ్ముడు పోతాయో మనకి ఒక డేటా అనలిటిక్స్ ఉన్నాయి అనుకోండి, దాని ప్రకారంగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేగాని మనం వాల్యూమ్ ఉంది కదా అని చెప్పి ఒక 2000 ఆర్డర్స్ 2000 టీ షర్ట్స్ తీసుకొని వచ్చి 10,000 టీ షర్ట్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అది స్టోర్ రూమ్లో ఉంటుంది. స్టోర్ రూమ్లో ఉంటే అది డెడ్ ఇన్వెంటరీ అయిపోద్ది, తర్వాత బిజినెస్ ఇట్ విల్ బి గెట్ ఇన్ అంటే లాసెస్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సో కరెక్ట్గా కస్టమర్కి ఏ సైజెస్లో వెళ్తాయి, ఏ కలర్స్ వెళ్తాయి ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఒక రియల్ టైం అంటే మేబీ నాట్ ఇవాళ ఆర్డర్ వస్తే ఇవాళ మ్యానుఫ్యాక్చర్ అని కాదు, అట్లీస్ట్ ఒక 15-20 డేస్ సైకిల్ని ప్రాపర్గా మనకు తెలిసిన కలర్స్ అమ్ముడుపోతున్నాయి అని అనుకున్నాం అనుకోండి, దాని ప్రకారం ఆర్డర్ చేసుకుంటాం అంటే మనం మంచి ఈ కాస్ట్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది.